ఆంధ్ర రాష్ట్రంలో జరుగుతున్నటువంటి స్టేట్ అట్రాసిటీస్, రాజ్యాధికారం చేతిలో పెట్టుకున్నటువంటి పాలక ప్రభుత్వం వాళ్ళు చేస్తున్నటువంటి అరాచకాలకి ఆఖరికి సామాన్య ప్రజలు, వైఎస్ఆర్సీపీ కార్యకర్తలు, క్యాడరు మరియు ద్వితీయ శ్రేణి నాయకులు, ప్రథమ శ్రేణి నాయకులు కూడా సుప్రీంకోర్టు వారి దగ్గరికి వచ్చి న్యాయం కోసం ప్రార్థించే పరిస్థితి ఈరోజు ఆంధ్ర రాష్ట్ర ప్రభుత్వం తెస్తా ఉన్నది. ముఖ్యంగా ఎలక్షన్ రిజల్ట్స్ కౌంటింగ్ అయిన తర్వాత కేతిరెడ్డి పెద్దారెడ్డి గారిని ఎక్స్ తాడిపత్రి ఎమ్మెల్యే 2024 దాకా ఆయన ఎమ్మెల్యే, తాడిపత్రి ఎమ్మెల్యే, కౌంటింగ్ అయిన తర్వాత ఒక మాజీ ఎమ్మెల్యేని తన కాన్స్టిట్యుయెన్సీకి ఎంటర్ కానినటువంటి పరిస్థితి. కాన్స్టిట్యుయెన్సీకి వస్తే చంపేస్తామని చెప్పే పరిస్థితి. ఇది చాటుమాటుగా చెప్పటం లేదు, పబ్లిక్గా ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టి చెప్తున్న పరిస్థితిలో కూడా ఈ రాష్ట్ర ప్రభుత్వం వారి మీద చర్యలు తీసుకోకపోవడం అనేది పక్కన పెట్టండి. గత ఒక్క సంవత్సరం 1 year 4 to 5 months మేము చేయని ప్రయత్నం లేదు. లీగల్గా న్యాయపరమైన పోరాటం గత ఒక్క సంవత్సరం 4 నెలల నుంచి చేస్తున్నా కూడా గౌరవ ఆంధ్రప్రదేశ్ కోర్టు వారు కూడా ఆర్డర్ ఇచ్చినా కూడా తాడిపత్రి ఇది ఆంధ్ర రాష్ట్రంలో ఒక భాగం, ఆంధ్ర రాష్ట్రం భారతదేశంలో ఒక భాగం, అది కూడా మర్చిపోయి ఎవరికి ఎవరు సామంతరాజులుగా తయారై ఆంధ్ర రాష్ట్రం ఈ కాన్స్టిట్యూషన్ అమలుపరిచే బాధ్యత మాది కాదు. ఇది పక్కన పెడదాం. ముఖ్యంగా అనంతపురం పోలీసు వారు, ఎస్పీ గారు కూడా ఈ కోర్టు ఆర్డర్ని కూడా మేము అమలుపరచాల్సిన అవసరం లేదు అని కోర్టు వారిని కూడా ధిక్కరించిన సందర్భంలో మేము కంటెంప్ట్ చేశాం. ఆ కంటెంప్ట్ హీరింగ్కి వచ్చే లోపల కూడా సింగిల్ జడ్జి ఇచ్చినటువంటి ఆర్డర్ని బేఖాతరు చేసినటువంటి పరిస్థితి. గౌరవ ఏపీ హైకోర్టు వారు సింగిల్ జడ్జి వారు ఇచ్చినట్టు ఆర్డర్ని స్టే చేయడం జరిగింది. ఆ స్టే ఆర్డర్ మీద మేము ఈరోజు సుప్రీంకోర్టుకు రావడం జరిగింది. వితౌట్ నోటీస్, వితౌట్ ఎనీథింగ్ కోర్టు వారు ఆశ్చర్యం వ్యక్తపరిచారు. గౌరవ సుప్రీంకోర్టు వారు ఆ ఆర్డర్ మీద ఆశ్చర్యం వ్యక్తపరిచారు. ఈ ఆర్డర్ ఎట్టిచ్చారు అని ఇమీడియట్గా గౌరవ ఏపీ హైకోర్టు డివిజన్ బెంచ్ ఇచ్చినటువంటి ఆర్డర్ని స్టే చేసినటువంటి పరిస్థితి ఈరోజు సుప్రీంకోర్టు. అంటే ఈరోజు పెద్దారెడ్డి గారికి గ్రీన్ సిగ్నల్. ఇది విచిత్రం ఏంటంటే తాడిపత్రి పోవడానికి వీసా తీసుకోవాలన్నా, అనంతపూర్ ఎంటర్ కావడానికి వీసా కావాలన్నా, ఆంధ్ర రాష్ట్రంలో బతకడానికి H1B వీసా కావాలన్నా, గ్రీన్ కార్డు కావాలని ప్రభుత్వాన్ని నేను ప్రశ్నిస్తున్నా. జనరల్గా లా అండ్ ఆర్డర్ ఫెయిల్యూర్ అనేది ఒక కామన్ వర్డ్. అది లా అండ్ ఆర్డర్ ఫెయిల్యూర్ అని ఎప్పుడు వాడతాము? ఆ రాష్ట్ర ప్రభుత్వం లా అండ్ ఆర్డర్ని కంట్రోల్ చేస్తున్నటువంటి ప్రక్రియలో హూలిగన్స్, సంఘ వ్యతిరేక శక్తులు దాన్ని భంగం కలిగించేటప్పుడు దాన్ని లా అండ్ ఆర్డర్ ఫెయిల్యూర్ అంటాం. కానీ విచిత్రం ఏంటంటే ఈ రాష్ట్ర ప్రభుత్వం లా అండ్ ఆర్డర్ ఫెయిల్ చేస్తుంది. కోర్టు వారు ఇచ్చినటువంటి ఆర్డర్ని ఖాతరు చేయలేటువంటి పరిస్థితి. ఒక ప్రాథమిక హక్కులు, ఆయన యొక్క కాన్స్టిట్యూషనల్ రైట్స్ వర్ డినైడ్ ఫర్ 1.5 years. His fundamental rights were denied for 1.5 years. And the court orders were defied for umpteen number of times. కోర్టు వారు మీరు పోలీసు వారికి ఇంటిమేట్ చేసి పర్మిషన్ కాదు, మీరు ఎప్పుడు వస్తున్నారో ఆ డేట్ చెప్తే కోర్టు వారు మీకు తగు రక్షణ కల్పించి మిమ్మల్ని ఆడ తాడిపత్రిలో
ఉంచాలనేటువంటి ఆర్డర్ ఇచ్చినా కూడా 13 సార్లు మేము కోర్టు గౌరవ ఎస్పీ గారికి మేము మెయిల్స్ పిటిషన్స్ పెట్టినా కూడా కుంటి సాకులు చెప్పి నేను 13 సార్లు కూడా నేను ఇవ్వలేనని చెప్పి కోర్టు ఆర్డర్ని ఖాతరు చేయనటువంటి పరిస్థితి గౌరవ ఎస్పీ వారు. అయినా కూడా మేము ఓపికగా మరలా పిటిషన్స్ ఇచ్చి ఫైనల్గా కంటెంప్ట్ వేసే పరిస్థితి తెచ్చుకున్నారు. కంటెంప్ట్ పరిస్థితిలో కూడా కోర్టు వారంటే లెక్కలేదు. ఇప్పుడు దీన్ని ఏమంటాం? లా అండ్ ఆర్డర్ ఫెయిల్యూర్ కాదు, ఇది కాన్స్టిట్యూషనల్ బ్రేక్ డౌన్ ఆంధ్ర రాష్ట్రంలో సింపుల్గా కాన్స్టిట్యూషనల్ బ్రేక్ డౌన్ జరుగుతుంది. కోర్టు వారు ఇచ్చిన ఆర్డర్ని ఎగ్జిక్యూటివ్ పాటించకపోతే, అమలుపరచకపోతే, లెక్క చేయకపోతే, భయపడకపోతే కంటెంప్ట్కు కూడా దీన్ని కాన్స్టిట్యూషనల్ బ్రేక్ డౌన్ అంటావా కాదా? ఇక్కడ విచిత్రం ఏంటంటే రాష్ట్ర ప్రభుత్వం లా అండ్ ఆర్డర్ ఫెయిల్ చేస్తుంది. ఎట్ట చేస్తుంది? ఒక వైఎస్ఆర్సీపీ కార్యకర్త మీద హత్యా ప్రయత్నం జరిగితే ఆ కార్యకర్త తన చెయ్యి అడ్డం పెట్టుకున్నటువంటి కత్తిపోటు తగలకుండా అడ్డం పెట్టుకున్నటువంటి కార్యకర్త మీద 307 కేసు పెడుతున్నారు, లేదా SC/ST కేసు పెడుతున్నారు. కొట్టిన వాళ్ళని అరెస్ట్ చేయరు. ఇది లా అండ్ ఆర్డర్ ఫెయిల్యూర్. అది ఒక్క పార్టు. రెండో పార్టు కోర్టు ఆర్డర్ను కూడా ధిక్కరిస్తున్నంటే కాన్స్టిట్యూషనల్ బ్రేక్ డౌన్ జరిగింది ఆంధ్ర రాష్ట్రంలో. ఆ కాన్స్టిట్యూషనల్ బ్రేక్ డౌన్ జరిగిందని చెప్పి మేము ఈరోజు గౌరవ సుప్రీంకోర్టు వారి దగ్గరికి ఈ విషయం తీసుకొచ్చాం. గౌరవ సుప్రీంకోర్టు వారు సహృదయంతో స్పందించి ఇమీడియట్గా డివిజన్ బెంచ్ ఇచ్చిన ఆర్డరు సరైనది కాదు అని చెప్పి స్టే చేయడం జరిగింది. మళ్ళా ఈరోజు పెద్దారెడ్డి గారికి గ్రీన్ సిగ్నల్ బ్యాక్ టు ఎంటర్ హిస్ కాన్స్టిట్యుయెన్సీ. విచిత్రంగా ఉంది ఇది. తన ఊరికి తను పోవడానికి ఒక ఫార్మర్ ఎమ్మెల్యే ఇన్ని ఇబ్బందులు పడాలనా, ఇన్ని కష్టాలు పడాలనా, ఫ్రమ్ పిల్లర్ టు పోస్ట్ పరిగెయాలనా? ఇది ఎక్కడైనా ఉందా? ఏ రాష్ట్రంలో అయినా ఈ దేశంలో ఉందా? పోనీ ఈ దేశంలో ఏ రాష్ట్రంలో అయినా ఉందా? ఇది విచిత్రమైన పరిస్థితి. వాళ్ళ కుమారుడు గారు కూడా ఎన్ని ఉన్నారు, వాడు కూడా మాట్లాడతారు వాళ్ళు పడ్డ బాధలు. ఒక్క వీడియో మీకు పెడతానండి. ఈరోజు జేసీ ప్రభాకర్ రెడ్డి గారు చెప్తున్నటువంటిది, ఇక్కడ కోర్టు పని చేయదు, కోర్టు ఆర్డర్ పనిచేయదు, ఇక్కడ ఓన్లీ పోలీస్ అని ఇంత నిస్సిగ్గుగా ధైర్యంగా ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని, ఈ జ్యుడిషియరీని అపహాస్యం చేస్తున్నా కూడా ఆయన తప్పుని ఎవరు పట్టించుకోవటం లేదే. ఒక్క విషయం ఇది వినాలి మీరు. ఈ జేసీ ప్రభాకర్ రెడ్డి గారు ప్రెస్ మీట్లో ఇక్కడ ఆయన స్వతంత్ర దేశంలో, ఆయన ఐలాండ్లో, ఆయన తాడిపర్తిలో నో కోర్ట్ ఓన్లీ పోలీస్ అని చెప్పింది మీకు వినిపిస్తా. ఇంత నిస్సిగ్గుగా కాన్స్టిట్యూషనల్ బ్రేక్ డౌన్ చేస్తుంటే కూడా వినండి. దీన్ని ఏమన్నాం చెప్పండి, దీన్ని సహిస్తామా చెప్పండి. ఈరోజు మీరు అవలంబిస్తున్న పరిస్థితి, అధికారం శాశ్వతం కాదు, కానీ నెక్స్ట్ వచ్చే వాళ్ళు చేసేది వస్తే కాన్స్టిట్యూషనల్ బ్రేక్. రాజ్యాంగం వారు ఎన్నుకున్న ప్రభుత్వం ప్రజల కోసం ఏమైనా చేస్తారా ఆలోచించమని అడుగుతున్నా. ఇది ఎక్కడో ఒక దగ్గర ఫుల్ స్టాప్ పెట్టాల్సినటువంటి పరిస్థితి మనందరి మీద ఉంది. ఈ రాష్ట్రంలో బ్రతికే ప్రతి ప్రజానికం మీద ఉంది ఈ మాట. ఈ బాధ్యత ఉంది. ఈ బాధ్యత మనం విస్మరిస్తే ప్రతి ఒక్కరూ ఈ రాక్షస అరాచక పాలనకి సమిధులు అవుతారని హెచ్చరిస్తున్నా. వద్దు ప్రజలారా, ఇది ఒక్క విషయం చెప్తున్నా, ఇది అందరం సంఘటితంగా ఇది తప్పు అని అన్నాం. పోరాటాలు వద్దు, ఇది తప్పు. ఏ విధంగా తప్పు? when his fundamental rights were denied, his constitutional rights were denied, and court orders were denied. దీన్ని రైట్ అన్నావా? దీన్ని రాజ్యాంగం పాలన అన్నావా? కాన్స్టిట్యూషనల్ గవర్నెన్స్ అన్నావా? పొలిటికల్ గవర్నెన్స్ అన్నావా? ఈ పరిస్థితిలో రాజ్యాంగబద్ధమైనటువంటి సంస్థలు, ఒక్క నిమిషం ఇది మీరు వినాలా? ఇక్కడ కోర్టు పని చేయదమ్మా, ఇక్కడ పోలీస్ మాత్రమే పనిచేస్తుంది. దట్ ఈస్ ది స్టేట్మెంట్. అంటే ఒక్క నిమిషం, చాలా ఇంపార్టెంట్ అది, ప్లీజ్ హియర్ ఇట్. ఇది సమర్థిస్తామంటే
మీడియా మిత్రులారా, మీకు ఒక్కటే మిమ్మల్ని ప్రాధాయపడుతున్నారు, దీన్ని సమర్థిస్తామని చెప్పండి. ఇది గౌరవ సుప్రీంకోర్టు వారి దృష్టికి కూడా తీసుకుపోయినాం. ఇక్కడ కోర్టు పనిచేయదమ్మా, ఇక్కడ ఉండేది పోలీస్. ఎవడైనా ఇది వింటారా? మైక్ తీసుకొస్తే వినబడద్దు బాబు, ఓసారి మళ్ళా మొదటి నుంచి పెడతాను వినండి. ఇంత నిస్సిగ్గుగా, ఇంత ధైర్యంగా ఎంత కోర్టుండే ఉన్నా పనిచేయదమ్మా, ఇక్కడ పనిచేసేది పోలీస్. ఈ విధమైనటువంటి ప్రజా ప్రతినిధులని చెప్పుకోబడేటువంటి వ్యక్తులు దీనికి ఎక్కడ? సో ఐ సే దట్ దిస్ ఇస్ ఎ కాన్స్టిట్యూషనల్ బ్రేక్ డౌన్ ఇన్ ది ఆంధ్రప్రదేశ్. ఇట్ ఈస్ నాట్ ఎ సింపుల్ లా అండ్ ఆర్డర్ ఫెయిల్యూర్. ఒక రాజ్యాంగం అన్న వీళ్ళు ఖాతరు చేయనటువంటి పరిస్థితి. ప్రజాప్రతినిధులు కూడా లా అండ్ ఆర్డర్ ప్రాబ్లం, గూండాలు రౌడీలు దాన్ని డిస్టర్బ్ చేయొచ్చు, దాన్ని లా అండ్ ఆర్డర్ ప్రాబ్లం అంటాం. కానీ ఇక్కడ లా అండ్ ఆర్డర్ ప్రాబ్లం క్రియేట్ చేసేది ప్రజల చేత ఎన్నుకోబడినటువంటి ప్రభుత్వం, కోర్టు ఆర్డర్లు ధిక్కరించినటువంటి రాజ్యాంగబద్ధంగా ఎన్నుకోబడినటువంటి ప్రజాప్రతినిధులు. రాజ్యాంగబద్ధముగా ఎగ్జిక్యూటివ్ ఫంక్షన్ ఉన్నటువంటి ఎస్పీ లెవెల్ ఆఫీసర్స్ కూడా వీరు ఈ విధంగా కోర్టు ఆర్డర్ను ధిక్కరించినప్పుడు ఇక సామాన్యుడికి రక్షణ ఏదో చెప్పండి. ఈరోజు పెద్దారెడ్డి గారు అయితే కోర్టుకు వచ్చారు, సుప్రీంకోర్టు గారికి న్యాయం పొందాడు. ఒక సామాన్యుడికి ఈ విధంగా జరిగితే ఒక సుప్రీంకోర్టుకు రాగలిస్తారా? వాడు గొంతు మీరు నొక్కేసినట్టే కదా. మీరు సామంత రాజ్యాలు క్రియేట్ చేసుకున్నారా? ఆంధ్రప్రదేశ్ను పంచుకొని ముక్కలుగా. ఎవరి కాన్స్టిట్యుయెన్సీ వాడికి సామంత రాజ్యమా? ఎవరి కాన్స్టిట్యుయెన్సీ వాళ్ళ సొంతమా? ఇక్కడ రాజ్యాంగం అమలు కాదా? లేదా మొత్తం మీద ఆంధ్రప్రదేశ్కి అమలు కాదా? సో ఈ విధమైనటువంటి దురదృష్టకరమైన పరిణామాల్లో ఈరోజు మేము సుప్రీంకోర్టు వారిని అప్రోచ్ అయినాం. గౌరవ డివిజన్ బెంచ్ ఇచ్చినటువంటి ఆర్డర్ని, స్టే చేసినటువంటి ఆర్డర్ని గౌరవ సుప్రీంకోర్టు వారు కొట్టేసి స్టే చేశారు. కాబట్టి ఈరోజు ఈ గాట్ రైట్ టు ఎంటర్ హిస్ ప్లేస్. మరీ 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 చెప్పుకోవడానికి సిగ్గుస్తుందండి. తన కాన్స్టిట్యువెన్సీకి, తన ఊరికి ఒక ఫార్మర్ ఎమ్మెల్యే పోనీము, మీకు వీసా కావాలా, మా పర్మిషన్ కావాలా అని చెప్పే దౌర్భాగ్య స్థితికి రాష్ట్రం దిగిపోయిందంటే ఇది మాటలు చాలటంలా. ఐఎమ్ డెత్ ఆఫ్ వర్డ్స్ టు స్టే అండ్ ఎక్స్ప్లెయిన్ ది agony and anguish